ఇది నరసరావుపేటలోని మున్సిపల్ పార్క్. చాలా చక్కగా కాస్త విశ్రాంతి, వ్యాహ్యాడి అంటే ఎంజాయ్ చేయొచ్చు చిన్నపిల్లలతో. అలానే కాస్త సేద తీరవచ్చు పచ్చదనంలో అనడానికి ఆసువుగా తయారైందనమాట. గతంలో కాస్త చెత్తా చెదారం ఉండేది, కానీ ఇప్పుడు చాలా నీట్గా ఇలా బల్లలు, ఇలాంటి చిన్నపిల్లలు ఆడుకోవటానికి. మా ఊళ్ళో మాత్రం చక్కగా చిన్నపిల్లలు ఆడుతున్నారు. అక్కడ శిల్పారామంలో అయితే నేను కొంత పదాలు వాడతాను, బర్రెల్లాగా పెద్దవాళ్ళు వచ్చి ఆడకుండా ఇక్కడ వరకు చిన్నపిల్లలే. ఈ స్లైడింగ్స్ కానీ ఇవి కానీ. ఈ ఇసుక ఎందుకు పోస్తారంటే ఇదిగో ఈ పిల్లలు పడ్డా కూడా దెబ్బ తగలకుండా ఉండటానికి. అలానే పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి కానీ. అయితే ఇదివరకు గడ్డి ఉండేది, కాస్త గడ్డి పెంచితే బాగుంటుంది. ఇలాంటి జిమ్ చేసుకోవడానికి పెద్దవాళ్ళు, యువకులు, ఉత్సాహవంతుల కోసం. ఈ చెట్టు అనేది ఎప్పటి నుంచో ఉన్నది. నాకు తెలిసి ఒక 30 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నా. ఈవినింగ్ కాస్త వాటర్ ఫౌంటైన్ కూడా ఆన్ చేస్తారు. తెలుగు తల్లి విగ్రహం. చిన్నారులకి ఆట విడుపు. మామూలు సండే ఈవినింగు లేదంటే ఈవినింగ్స్ బాగా ఉంటారు. ఇది మార్నింగ్ టైం కాబట్టి కాస్త తక్కువ ఉన్నారు. తెలుగు తల్లి విగ్రహం. అంతకుముందు రీడింగ్ రూమ్ ఉండేది చాలా రోజుల క్రితం. ఆ రీడింగ్ రూమ్లోంచి బుక్స్ కానీ టీవీ పెట్టేవాళ్ళు. అప్పట్లో టీవీలు తక్కువ ఉండేవి. టీవీ పెట్టినప్పుడు ఆ న్యూస్ చూడటానికి ఇక్కడికే వచ్చి సేద తీరేవాళ్ళు ఎక్కువ మంది. ఇదిగో ఆ తరం మనుషులు లేరిక, వెళ్ళిపోతుంది ఒక తరం అంటూ హార్ట్ టచింగ్ స్టోరీస్లో కనపడే పెద్ద ఆయన లాంటి పెద్ద ఆయన అనుకుంటున్నా. అనుకోవచ్చు అట్లా మీరు. ఈ పచ్చిక బయలు, తాటి చెట్లు అంటే ఇవే. తాటి చెట్టు అంత పొడ్డు పెరిగావు, ఏమన్నా బుద్ధి ఉందా అంటుంటారు కదా. ఎంత హైట్ పెరిగినాయో చూడండి ఈ చెట్లు. ఒక ప్రత్యేక ఆకర్షణ. ఎప్పుడు ఏదో ఆటలు, మొబైల్స్, ఫోన్లు ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పార్కులకు కూడా పిల్లల్ని తీసుకొస్తుంటే చక్కగా ఉంటుంది. ఆరోగ్యం పెంపొందుతుంది, మంచి అలవాట్లను పెంపొందించుకుంటారు. మరి దానికి పార్కులు కావాలి కదా అన్నప్పుడు ఏంటంటే ఇలాంటి పార్క్స్ మన కళ్ళ ముందు జవాబుగా కనబడతాయి. చూడండి, నా వెనక కానీ ముందు కానీ ఎంత హాయిగా ఉంటుంది. నరసరావుపేటలో ఇలాంటి పార్కులు ఇంకా 2-3 ఉన్నాయి. బట్ ఈ మున్సిపల్ పార్కు గాంధీ అంటే మన ఈ ఆర్డీఓ ఆఫీస్ సెంటర్ దగ్గరికి ముందు ఉన్నటువంటి ఇది మాత్రం చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. లేకపోతే ఇంత పెద్దదాన్ని ఈ చివర వాచ్మెన్ హౌస్ అనమాట. అది కనపడుతున్నది. అక్కడ ఒక చిన్నది అయినా కూడా కనీసం ఒక 100 మంది ఒకసారి ఇక్కడికి వచ్చినా సరే హాయిగా ఏదో ఒక ఆట ఆడుకుంటూ చిన్న చిన్న సమావేశాలు కూడా జరుపుకోవచ్చు. అంటే ఎలాంటి ఇవి లేకుండా. పెద్ద ఆయన, పిల్లలు, ఆవిడేమో ఎవరో మరి మన బ్రహ్మపిత్త యోగా అనుకుంటా. చక్కగా పిల్లకాయలు, పెద్దవాళ్ళు, ఏ వయసు వారికైనా ఇది ఒక ఆట విడుపుగా చేసుకుంటే, అంటే మరీ రష్గా కాకుండా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మంచి ఆరోగ్యము, ఆనందము, సంతోషముకి అడ్రస్గా మారుతాయి ఇలాంటి పార్కులు. వేప చెట్టు, రావి చెట్టు కలిసిన చోట మన వాళ్ళు ఎక్కువగా మహావిష్ణువు, త్రిలక్ష్మి అవతారంగా భావిస్తుంటారు కదా. అలాంటి ఒక చెట్టు కూడా ఇక్కడే ఉంటుందన్నమాట పార్కులో. పిల్లకాయలు కానీ ఇదిగోండి ఇలా యూత్ ఎక్కువ మంది రారు, కానీ వస్తే వాళ్ళు జిమ్కి రోజు వెళ్ళి ఖర్చు పెట్టేదానికన్నా చాలా తక్కువ ఖర్చులోనే, అసలు ఖర్చు కూడా కాదు ఇది వాస్తవంగా. ఇలా కూర్చొని మన వాళ్ళు ఏవో చేస్తారు కదా ఇలాంటివి. ఈ పైకి లేపుకోవటాలు, ఆ కిందకి లేపుకోవటాలు, థ్రెడ్ మిల్స్, రకరకాలన్నమాట. ఈ సైక్లింగ్స్ కానీ ఈ వీటి మీద కూర్చొని మనం ఇలా తిరుగుతూ చేసుకునేవి కానీ ఇంకా ఇలాంటివన్నీ మన పార్కులోనే లభ్యం. రండి నరసరావుపేట పార్క్. బాయ్.